కాదు నేను బాధ పెట్టినా ఎప్పుడైనా తెలియదు నా పిల్లలు బాధ పెట్టేది నాకు బాధ పెట్టండి. అది కాదు ఇన్నేళ్ళ జీవితంలో నా వల్ల నువ్వు ఎప్పుడైనా సఫర్ అయినావా, ఎప్పుడైనా బాధపడినావా? ఎప్పుడు మీద నీ మీదనే బాగా రా నాకు తప్పుగా చేశాడని నేను బాధపడుతున్నా. సంతోషపడిందే ఉంది నీ గురించి ఎప్పుడు బాగా వీడి వల్ల జీవితంలో ఎప్పుడైనా ఒకసారైనా బాధపడి ఉంటావు. ఆ బాధపడిన సిచ్యువేషన్ చెప్పు. ఎప్పుడైనా బాధపడ్డాను. సోనుగాడు వల్ల నువ్వు బాధపడ్డ ఒక సిచ్యువేషన్ చెప్పమ్మా. దేవునొట్టు జున్నును వదిలేస్తా అంటే నేను ఎక్కలేని బాధపడతా. 10th లో ఉన్నప్పుడు అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ తో కలిసి పెద్ద కొట్లాట అది స్టేషన్ దాకా వెళ్తే TV9 అన్నిట్లో వస్తాను నేను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జిన్నుతో సోను. వెల్కమ్ బ్యాక్ గైస్. సో ఈరోజు వీడియో ఏంటంటే లైక్ మా టీం అందరితో కొడుతున్న వీడియో చాలా రోజుల తర్వాత, అంటే నా ఛానల్లో చాలా రోజుల తర్వాత మా టీం అందరితో కొడుతున్నా. అది చాలా ఎమోషనల్ వీడియో. నాకు తెలిసి ఇక్కడ టీంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎమోషన్స్తో ఉన్నారు, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. సో ఈ వీడియో ఏంటంటే రిష్ అన్న కానీ, శ్రీ అన్న కానీ, మోనికక్క కానీ, జిన్ను కానీ ఎవరైనా మా టీం ఉన్న అందరూ వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి, వాళ్ళ మమ్మీకి వాళ్ళ డాడీకి కాల్ చేసి ఎప్పుడైనా మీరు నా విషయంలో బాధపడ్డారా అనే క్వశ్చన్ వాళ్ళ పేరెంట్స్ని మనం అడగాల. సో ఇది వీడియో. సో వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తారు. సో ఇంకోటి కూడా చెప్తున్నా, మీరు మీ పేరెంట్స్ని బాధ పెట్టుంటే ఆ బాధను కింద కామెంట్ చేయండి. లేకపోతే మీ పేరెంట్స్ ఏ విధంగా అయితే బాధపడతారో దాన్ని కూడా కామెంట్ చేయండి. సో నేనైతే ఫస్ట్ జిన్ను దగ్గరికి వెళ్ళి జిన్నుని అడగాలి, ఎందుకంటే జిన్ను లేకపోతే నేను వీడియో చేయలేను కాబట్టి జిన్ను దగ్గరికి వెళ్తున్నా. ఇప్పుడు వీడియో కొట్టాలి, ఇప్పుడు వీడియో కొట్టడానికి పోతున్నాం. ఏం వీడియోనా? ఏం వీడియో అంటే వీడియో కొడుతున్నా చెప్తా కంటెంట్. ఫస్ట్ అయితే వీడియోలు ఉండాలా. నీతో నేను కొట్టా అని చెప్పినాగా కొట్టాలా వీడియో కొట్టుకున్నా, నేను కొట్టుకుంటా. అట్లా ఏముండదు, వీడియో కొట్టాల్సిందే. ఎందుకు కొట్టాలి? నీతో కెమెరాలో కనిపించి మాట్లాడు, అర్థమవుతుంది. దగ్గర రా, వీడియో కొట్టాలి. ఇప్పుడు వీడియో ఎందుకు కూడా చెప్తా, అర్థమవుతుందా? వీడియో కొట్టాను అన్నద్దు, ఒకటే ఫ్రేమ్ లో కనిపించాలి అప్పుడప్పుడు, అర్థమవుతుందా? వీడియో గిట్ట అంటే కాని పని, ఎందుకంటే ఛానల్ ఇద్దరు, అది ఏం బయటలో ఎవరిది కాదు ఛానల్. పైసలు తీసుకుంటలేవా? పైసలు వస్తలే నీకు? పైసలు వస్తలేవా? అవన్నీ అట్లీస్ట్ పక్కన పెట్టు. ఫస్ట్ టీం అందరితో వీడియో కొట్టాలా. ఈ వీడియో ఏంటంటే మనము శ్రీ అన్నకి అందరికి, మన టీం అందరికి, వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి, మమ్మీకో డాడీకో వీళ్ళతో కాల్ చేపించి వీళ్ళ విషయంలో ఎప్పుడైనా బాధపడ్డారా, ఏ విషయంలో బాధపడ్డారు అని చెప్పి క్వశ్చన్ అడగాలి. అర్థమవుతుందా? కాదు, మంచిగా ఉండి వీడియో కొట్టు, అర్థమవుతుందా? అసలు నాకు నువ్వే ఇష్టం లేదంటే ఇంకా నీతో వీడియో అంటే అసలే ఏం కాదు, నాతో వీడియో కొట్టకపోయినా వీడియోలో సాల్సన్నా. సో గైస్, మేమైతే మా టీం అందరైతే ఉన్నారు, ఇంకా అందరూ ఒక్కొక్క దగ్గర ఉన్నారు. సో వాళ్ళ దగ్గర కూడా పోయి అడుగుతాం. కానీ నాకు ఒక డౌట్ ఉంది. ఇప్పుడు సీఎన్ఎం వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడనే ఉన్నారు. ఇప్పుడు మనం డైరెక్ట్ గా అడిగితే ఎమోషన్ ఎంత బాగుంటుంది అక్కడ ఫీల్ కావాలి. నేను కూడా ఫస్ట్ మనము ఎడిటర్ వంశీతో అయితే స్టార్ట్ చేద్దాము. అయ్యా, ఎడిటర్ వంశీ అంటే మన ఫ్రెండ్ కాదను ఏమన్నా. సరే, ఇగో మీ డాడీకి ఫోన్ చేయి. మీ మమ్మీ ఫోన్ చేస్తే తాగినట్టు మీ డాడీ కన్నా మీ మమ్మీ కన్నా ఫోన్ చేసి, నా వల్ల నువ్వు బాధపడ్డ సిచ్యువేషన్ ఏంది, ఇప్పటికీ నువ్వు బాధపడుతున్నావా నాన్న అని అడుగు. నాకు తెలిసి కూడా ఎవరు అమ్మాయి కడుపు చేసిన అని చెప్పిండు డాడీ. సరేనా? అరే ఆగే, ఫోన్ నెంబర్ చూడవాలి అందరూ. అది ఇంట్లో ఫంక్షన్ గురించి ఫోన్ చేస్తా. ఫోన్ ఎత్తారు మా నాన్న. మా ఇంట్లో 6ంటికే పడుకుంటారు. ఇప్పుడు అబ్బా నానా ఏం చేస్తాను నాన్న? ఖాళీ అమ్మా, ఇంట్లో ఇప్పుడు టీవీ పెట్టుకున్నా. అవునా? పక్కకు రా కొద్దిగా పక్కకు రా నాన్న. చెప్పమ్మా. కాదు, నేను బాధ పెట్టినా ఎప్పుడైనా? ఏం బాధ పెట్టినావు? అడుగుతున్నా, ఏమైనా బాధ పెట్టినా అని చిన్నప్పటి నుంచి. నేను ఎప్పుడు ఏం బాధ పెట్టినా ఎవరితో అనలేదే. నాకు తెలియదు నా పిల్లలు బాధ పెట్టేది నాకు బాధ పెట్టండి. నా వల్ల నువ్వేమన్నా బాధపడ్డావా ఈ రోజైనా?
నీ వల్ల బాధపడటమేనమ్మా. ఇప్పుడు పిల్లన్నాక బాధలు వస్తుంటాయి పోతుంటాయి. నేను ఎన్ని భరాంచలే బాధ్యత నాకుంది. బాధ షేర్ చేసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంటది. ఒకవేళ ఏమైనా చేస్తుంటే చెప్పు అంటున్నా. నువ్వేం చేస్తావమ్మా? ఈ తెలిసి తెలియదు చిన్న చిన్న నేను ఒక్క మిస్టేక్ కూడా చేయలేదు ఇప్పటిదాకా. మిస్టేక్ అనేది చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి సహజం అయ్యి. ఏదన్నా ఒకటి చెప్పు, నేను చేసింది ఏదన్నా నేను తప్పు పని చేసింది నీకు చెప్పకుండా నువ్వు వద్దన్నా చేసిన పని కానీ నా వల్ల నేను ఏదైనా పని చేస్తే నువ్వు హట్ అయినవా, దానికి అది చెప్పు ఒకటి ఏదన్నా. అట్టని ఏమీ లేవు అంకుల్. మీరు మరీ వీడిని ఆనిముత్యం లాగా చేస్తున్నారు అంకుల్. వాడి చిన్న చిన్న పొరపాట్లు కూడా ఏం చేయాలి. అంకుల్ ఏమంటున్నామంటే తప్పులు అందరు చేస్తారు ఓకే, కానీ ఆ జరిగిన తప్పులలో ఏదైనా బాధపడిందని ఒక్కటైనా మన లైఫ్ లో ఒకటి ఉంటది కదా. అసలు వాడి విషయంలో ఎప్పుడూ లేదు. పెద్ద ఆనిముత్యం బ్రో. సరే అంకుల్, థ్యాంక్ యూ. చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి కానీ అత్తయ్య అంత అయితే ఏం లేవు. సరే అంకుల్, బాయ్ అంకుల్, ఐ లవ్ యూ. అట్లుంటుంది మనం మరి. ఏమియా బాగున్నావా? అది కాదు, ఇన్నేళ్ళ జీవితంలో నా వల్ల నువ్వు ఎప్పుడైనా సఫర్ అయినావా? ఎప్పుడైనా బాధపడినావా? ఒక్కరు చెప్పి ఏదైనా నా వల్ల నువ్వు ఏదైనా బాధపడి చాలా ఏంది మా కొడుకు ఇలా చేసినాడే అని ఏమైనా చూసుకొని చెప్పి వీడియో తీస్తున్నారు. చూసుకొని చెప్పి వీడియో తీస్తున్నారు. నా వల్ల నువ్వు ఎప్పుడన్నా బాధపడినావా? అంటే మా కొడుకు ఇలా చేసినాడే ఏంది ఇట్లా ఒక్కటి ఏదైనా నువ్వు బాధపడింది? నా మాట నీ మీద ఎప్పుడు ఆలోచనే కానీ నా మాట అయినావు నువ్వు అంటున్నాడా? ఎప్పుడు నా మాట అని చెప్పి ఇప్పుడు అదే బాధపడుతుంటాడు డాడీ. హలో మ్యూట్ లో పెట్టిండవు. హలో హలో, ఇప్పుడు ఎవరు మాట్లాడతారా? మా ఫ్రెండ్స్లే. నేను ఎప్పుడు మీద నీ మీదనే బాగా రా. నాకు తప్పుగా చేశాడని నేను బాధపడుతున్నా. అర్థమైందా? ఇప్పుడు నా మాట ఎనగబాయనే మనకు తండ్రి మాట తండ్రికి వాల్యూ ఇస్తలే కాదు. అందరి పేరెంట్స్ ఏం లేదు నాన్న అంటే రే నువ్వు నా మాట ఏనో కదరా అంటే యాక్చువల్లీ ఫస్ట్ నేను డాన్స్ నేర్చుకుంటా, అది చేయకుండా ఇప్పుడు ఇట్లా మందు వీడియోలు చేస్తామని చెప్పి అదే అదే అదే. నెక్స్ట్ ఎవరు? హలో మమ్మీ, అది ఏమన్నా అడగాలన్నా మర్చిపోయినా. కంటెంట్ చెప్పింది. అమ్మా అమ్మా నేను రిషి మాట్లాడుతున్నా. ఏంటంటే అమ్మా, సోనుగాడు వల్ల ఒక కొడుకు అనేది ప్రతి జీవితంలో ఏదో ఒక తప్పు జరుగుతుంది. కొడుకు వల్ల తల్లిదండ్రులు బాధపడతారు. అట్లా వీడి విషయంలో నువ్వు బాధపడ్డ ఒక సిచ్యువేషన్ చెప్పమ్మా. నేను చాలా బాధపడ్డా. చెప్పాలా? నిజంగా చెప్తున్నా, నమ్ముతారా? నిజంగా చెప్పమ్మా, నమ్ముతాం. ప్రామిస్, దేవునొట్టు. జున్నును వదిలేస్తా అంటే నేను ఎక్కలేని బాధపడతా. నా లైఫ్ లో నేను బాధపడ్డదంటే ఎప్పుడే కానీ సోనుగాడు నేను జున్నును వదిలేస్తా అంటే నా మనసులో నేను బాధపడతా. అది ఒక్కటే మెయిన్. ఎందుకు మమ్మీ అట్లా? ఎందుకంటే మీ నాన్న కూడా వదిలేసి అట్లా అనకు బెట. ఎందుకు మమ్మీ అనకు. నేను ఇవన్నీ ఎదురుగా వస్తా అంట ఆ మాటలు కానీ సరేలే మమ్మీ. కొడుకు కంటే జిన్ను అంటే ఇష్టం. అదే కొడుకు కన్నా జిన్ను ఇష్టం అని అంటలేదు. కొడుకు ముఖ్యమే, జున్ను ఇష్టమే. అంటే లైఫ్ లో ఒక ఆడపిల్ల చేయి పట్టుకుంటే ఆ పిల్లని ఎప్పటికీ లైఫ్ లాంగ్ వదలొద్దు.
నా లైఫ్ ఏమైపోయింది కాదు నా లైఫ్ ఏమైపోయింది డాడీ మధ్యలో వదిలేసిండు. దాని వల్ల నా పిల్లలు ఎంత బాధపడ్డారు, నేను ఇప్పటికి ఎంత బాధపడుతున్నా. అవును, అది ఇంకొక పిల్ల బాధపడద్దు నాకు, అంతే కావాల్సింది నా లైఫ్ లో. ఆస్తి అంతస్తు నేను ఏది కోరుకుంటలేను. సరే మమ్మీ, కన్నా ఐ లవ్ యూ. సూపర్ అండి, సూపర్. నాకు బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారండి. సరే మమ్మీ, అంతే, ఇంకేం అవసరం లేదు నాకు. నిజం అంటున్నా, నాకు ఇంకేది వద్దు. ఆస్తి అంతస్తు పైసా నేను దేనికి చూడలేను. నా పిల్లలు హ్యాపీగా ఉండాలంటే ఒక పిల్లని కోరుకుంటే ఆ పిల్ల చెయ్యి సచ్చే వరకు వదలొద్దు. ఆ ఒక్కదానితోటే లైఫ్ ఉండాలా. ఓకే అండి, ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఇంకో కోడల్ని తీసుకొస్తా, బాయ్. చెప్పు కాదు వాడకో బలిసిందా ఇంకా లాగాడికి వస్తుంది. సరే నెక్స్ట్ ఎవరు? హలో, ఏమైంది మమ్మీ అట్టున్నావా? నేను బాడీ పెయిన్ టాబ్లెట్ తెచ్చిచ్చారు డాడీ. అది గ్యాస్ ఎక్కువ ఫామ్ అయ్యి బాడీ అది కళ్ళు తిరగడం వామిటింగ్. అవునా, సరే ఒకసారి నీతో మాడచ్చు ఒక 5 నిమిషాలు. సరే కానీ నేను ఒక మాడతా, చెప్తావా? ఎందుకు అడగాలనిపించింది కూడా అడుగుతున్నా. నేను అంటే నా వల్ల ఎప్పుడైనా నువ్వు బాధపడ్డావా? చాలా చాలా బాధపడ్డాను. ఏ విషయంలోనా? ఏ విషయం అంటే చెప్పు, ఒక విషయం చెప్పు. నీకు తెలియని విషయాలు ఇందన్నీ చాలా విషయం పరిచితే దానిలో ఒక్కటి చెప్పు మమ్మీ, నాకు తెలియాలి కదా. తెలియాలంటే నువ్వు 10th లో ఉన్నప్పుడు అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ తో కలిసి నువ్వు చెప్పు, ఏం చేశానా? బయటికి వెళ్ళావు కదా, వెళ్ళినప్పుడు ఎవరు అదే బయటికి వెళ్ళి వాళ్ళు ఫోటో అంతా వీడియో చేసి చూపించారు కదా. ఆ స్టేషన్కి వెళ్ళి, పోలీస్ స్టేషన్కి వెళ్ళిందా? ఒక నిమిషం తర్వాత మాట్లాడతాను. ఏమైందా? ఒక నిమిషం, పద్మిని వచ్చింది, ఒక నిమిషం. సరే సరే. నువ్వు 10th కి పోలీస్ స్టేషన్ పోయినవారా? అంటే ఏమైందంటే అప్పుడు చిన్నప్పుడు మనకు తెలియదు కదన్నా. అంటే ఉడుకు ఎట్లా ఉంటదంటే ఏమైనా చెయ్యాలి, మనకి తిరగాలి ఫ్రెండ్స్తో అని చెప్పని వెళ్తాం. నేను జస్ట్ మా ఫ్రెండ్స్ ఏం చెప్పారు, డాబాకి వెళ్తామని చెప్పంటే వెళ్తాను. నేను ఓపెన్ చెప్పాలంటే అప్పుడు నాకు అలవాటు ఉంది, తాగడం అలవాటు ఉంది. జస్ట్ ఏంటంటే డాబా ఉందిరా తాగడానికి, డాబా అని చెప్పంటే వెంటనే అంటే బైక్కి వెళ్ళిపోతా. ఆడికి వెళ్ళిన వెంటనే అది పెద్ద కొట్లాట. అది స్టేషన్ దాకా వెళ్తే TV 9 అన్నిట్లో వస్తాను నేను. నిజంగా అది చాలా మూమెంట్. అదంటే ఇంట్లో మా డాడీకి కాల్ చేసి అడుగుతాను, ఆధార్ కార్డు పెట్టు అని చెప్పని. మా నాన్న అంటే టీచర్ కాదు ఎంతైనా, నీకు నాకు సంబంధం లేదు వదిలేసి అంటే అడుక్కుంటున్నా. జస్ట్ డాడీ ఫోటో పెట్టు, ఆధార్ కార్డు ఫోటో పెట్టు అని చెప్పాడు. వద్దు, నీకు నాకు సంబంధం లే అంటే మా అమ్మ వచ్చిన వెంటనే, ఎవరైనా అమ్మ నాన్న ఇంటికి వచ్చిన వెంటనే నాలిసి మంచి కొడతారు కదా. మా అమ్మ జస్ట్ వచ్చిన వెంటనే దోశ అంతా, అంటే అప్పుడే వచ్చా స్టేషన్ నుంచి బయటకు వచ్చి వెంటనే దోశ టిఫిన్ పెట్టింది, తింటా ఉన్నా. అంటే ఏమైంది రాని ఇప్పుడు వచ్చాము స్టేషన్, ఫలానా ఒకటి ఇచ్చింది, యాడ్ చేసింది. అంతే, కొట్టిన వెంటనే మమ్మీ ఏడ్చింది ఫస్ట్. చేసేపోయినా ఫుడ్ పెట్టి మరి కొట్టింది చూసిన అది అమ్మంతే. నాన్నగారు నేను అది నా వల్ల మీరు బాగా బాధపడిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? చెప్పండి ఒకసారి. చాలా ఉన్నాయి, ఒకటే ఉంది. ఏదైనా ఒకటి బాగా బాధపడింది. సంతోషపడింది ఉంది, నీ గురించి ఎప్పుడు బాగా. అంకుల్ నమస్తే. అంకుల్ బాగున్నారా? నమస్తే, బాగున్నా. ఎవరు మాట్లాడేది? నేను శ్రీ మాట్లాడుతున్నా అంకుల్. బాగున్నా అంకుల్. అంకుల్ ఒక్కటి చెప్పండి, చాలా బాధ పెట్టుంటాడు వీడు, కానీ ఒక్కటి చెప్పండి నాకు, అంత పెద్ద బాధ ఏదో. ఒక్కటి ఏముందిలే కానీ అసలు వాడి వల్ల మేము అయితే ఇప్పుడు వరకు సంతోషపడింది లేదు. కానీ ఈ మధ్య కాలంలో వాడు హై స్కూల్ స్థాయి నుంచి కాలేజీ పాలిటెక్నిక్ జరిగిన 3 సంవత్సరాల్లో కూడా ప్రతి సంవత్సరం స్కూల్లో గొడవలు ఏదో ఒకటి పతాకాలు ఫోన్లు చేయడం, రమ్మంటాం, వెళ్తాం. పంచాయతీలు తప్పు అయిపోయిందండి, ఇంకెప్పుడు అలా చేయలేండి మా అబ్బాయి చేయటం. గొడవలు అల్లరి. వీడు సరిగ్గా చదివేవాడు కాదు, పక్కన చదవనోడంట.
గొడవలు అవుతాయని చెప్పేసి ఎవరు చేసేవాళ్ళు వెళ్ళేవాళ్ళం. వాళ్ళ ముందు మళ్ళీ మనవాడిని కేకలేసి తిట్టేవాడిని. తిట్టేదే తప్పైపోయింది అనేవాడు. మళ్ళీ మామూలు ప్రతి సంవత్సరం ఏదో ఒకటే రెండు కాదు, ప్రతి సంవత్సరం ఉన్నాయి. అవునా? అయ్యా అనుకోవడానికి ఓకే ఓకే అంకుల్, థ్యాంక్ యూ. అన్ని గొడవలే, అల్లరే. చదువు మీద పెద్దగా దృష్టి పెట్టేవాడు కాదు. ఇప్పుడైనా మారిండా కొంచెం? ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీగా ఉన్నాడు, బాగా ఆలోచిస్తున్నాడు. మరి మీ దగ్గరికి వచ్చిన తర్వాత నుంచి వాడు ఆలోచన విధానం మారింది. అదిరా ఎస్ఆర్టీ అంటే. మొన్న వచ్చిన 4 రోజులు కూడా ఎంతసేపు శ్రీ అన్న, రిషి అన్న, మన అన్న, తర్వాత ఇంకా అక్కోళ్ళు అని మీ గురించి చెప్తూ ఉండేవాడు. సరే వీడు చదువుకుంటాడు, ఏదో ఒకటి పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత ఏదైనా ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ చేద్దాం, ఏదో మంచి ఉద్యోగం చేసుకుంటారు, వీళ్ళని సెటిల్ అవుతారు అని అనిపించేది. వీడియో ఫైనల్ గా బాంబు చేసేటట్టు నేను చదవను, నాకు ఇంట్రెస్ట్ లేదు అని. ఓకే థ్యాంక్ యూ. మళ్ళీ చేస్తా, వీడియోలో ఉన్నాం కొంచెం. వీడి వల్ల జీవితంలో ఎప్పుడైనా ఒకసారైనా బాధపడి ఉంటావు, ఆ బాధపడిన సిచ్యువేషన్ చెప్పు. ఎప్పుడైనా బాధపడ్డాను. బాధ పెట్టిందా? అదే అదే అంటున్నా, బాధ పెట్టాలన్నా. వాళ్ళేం బాధ పెట్టలేదు సార్, నేనేం ఏం బాధపడ్డా ఇక్కడ చెప్పు డాడీ. వాడు బయట ఉన్నాడని బాధపడ్డా. ఇప్పుడు ఇంట్లో వచ్చింది కదా, ఇంట్లో వచ్చి ఖుషిగా ఉంది. మనం గొడవ పెట్టుకున్నాం, మనం గొడవ పెట్టుకున్నాం. అది ఊకే అది పొలగొట్టు తీయ అంటే వాడు కూడా ఏడుస్తున్నాడు మేస్త్రి. సలీం ఇదే రాజు. సో కన్స్ట్రక్షన్ నడుస్తుంది కాబట్టి సో చూసారు కదా, శివన్న వాళ్ళు బాధపడ్డా వాళ్ళ డాడీ. వీడియో తీస్తురా? నిజం చెప్పి డాడీ స్టేటస్ ఎంతమంది చూస్తారు? 500 మంది చూస్తారు. ఎంత ప్రౌడ్ చెప్తారు తెలుసా? నా వల్ల రోజుకి 500 మంది వస్తారు. అంటే వాళ్ళు ఫోన్ చేసి చూపించాడు. 500 మందికి తక్కువ ఎవరు. డైలీ స్టోరీ పెడతా అంకుల్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ లో ఎవరు వస్తూ అలా పెడుతూనే ఉంటాం. అంటే మేము మా వ్యూవర్షిప్ కొంచెం మెరిగింది మీ వాళ్ళని కదా. అది తర్వాత విషయం కానీ ఎంతమంది చూస్తారు? అయ్యా ఇష్టపడ్డవాడే కష్టపడ్డవాడే ఎంత కష్టపడ్డా బాధ పెట్టలేను. ఏ బాధపడలే మా డాడీ నాకు చూసి చాలా హ్యాపీగా ఉన్నాం మేము. చాలా మంచి కొడుకు. నేను బాధపడ్డా, ఆడు బాధపడడం తర్వాత విషయం. నేను బాధ పెట్టలేగా, నేను బాధ పెట్టలేగా, నువ్వు బయట ఉన్నావని మేము బాధపడ్డాం. అంతే కదా, ఇంటికి రావాలి అంతే. ఇప్పుడు ఇంటికి వచ్చేసి ఆల్ హ్యాపీ అంతే, అదనమాట. సో గైస్, మీరు కూడా ఇప్పుడు మీ పేరెంట్స్కి ఒకసారి అడగండి, డాడీ మమ్మీ మా వాళ్ళు ఎప్పుడైనా బాధపడ్డారా మీరు అని క్వశ్చన్ తెలుసుకోండి. ఇన్ కేస్ దానికి నిజంగా వాళ్ళు ఓపెన్ గా ఆన్సర్ చేసిరు అనుకోండి, వాళ్ళకి మార్చుకోండి, వాళ్ళకి సారీ చెప్పేసేయండి, ఆ రోజు ఇట్లా బాధపడినందుకని చెప్పేసేయండి. కామెంట్ కూడా చేయమన్నా. సరే, మీరేం బాధపెట్టారు మీ డాడీ వాళ్ళని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ద బెస్ట్ కామెంట్ కి మా వాడు 1000 రూపాయలు ఇస్తాడు. ఓకే, 1000 రూపాయలు.